ఆయన ఛత్రపతి ఇప్పుడు ఆయన రాజవాలి అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకు వచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు. ఒక్క బ్రాహ్మణుడు ఆయన ప్రతిమానుకున్నాడు అందరినీ, రండి దయచేసి రండి, నేను మీ వాడినే కదా అంటే, నువ్వు మా వాడిని ఎట్లా అవుతావురా, నువ్వు మా వాడిని కాదు. ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శూద్రుణ్ణి, నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు. లాస్ట్ కు అంబాజీ భట్ అనే ఒక ఆయన పట్టుకుని వచ్చుకుని కాశీ నుంచి ఎడమ కాలి బొట్టును వేలుతో బొట్టు పెట్టాడు. ఏంట్రా, ఛత్రపతి శివాజీ శూద్రుడని ఏ బ్రాహ్మణుడు అతను ముట్టుకుని పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకోలేదా? అప్పుడు ఎక్కడి నుంచో వేరే బ్రాహ్మణుడు తీసుకొస్తే అతను కూడా ముట్టుకోవడం ఇష్టం లేక కాలి వేలితో బొట్టు పెట్టడానికి ఒప్పుకున్నాడా? ఈ పుస్తకంలో హెన్రీ ఆక్సెంటీన్ అని ఒక ఇంగ్లీష్ వాడు శివాజీ పట్టాభిషేక ఆహ్వానాన్ని అందుకుని భారతదేశం వచ్చి 20 పైచిలకు రోజులు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ పట్టాభిషేక సమయంలో ఏమేం జరిగాయో ప్రతిదీ లెటర్ల రూపంలో రాశాడు. దీంట్లో ఒక్కచోట కూడా నువ్వు చెప్పిన సంఘటన చెందంటే ఒక్క ఆధారం కూడా లేదురా. నీకు సిగ్గుండాలరా, పనికి మళ్ళదవా, అంట్ల వెదవా, దిక్కు మళ్ళదవా, మనిషి మలంటే అప్పాలండి తినే చిల్లంగి వెదవా. స్టాప్ దీస్ బ్లడీ పారాసైట్స్. క్రిమినల్ దొడ్డి నాకేటోళ్ళు మీలాంటి వాళ్ళు వస్తూ పోతుంటారు, పిత్తు కన్నా దరిద్రం.